దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండ దండా మనదే. ఎన్ని భేదాలున్నా, మాకెన్ని తేడాలున్నా దేశం అంటే ఏకమవుతామంటూ దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులకు విజన్ టీవీ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. విజన్ టీవీ ప్రత్యేక కథనానికి స్వాగతం. దేశమంతా 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల రెవెన్యూ కార్యాలయంలో వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. 80వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ పెదపూడి తహసీల్దార్ కార్యాలయం జాతీయ జెండాల కాంతులతో మెరిసిపోయింది. మండల తహసీల్దార్ సీతాపతిరావు మువ్వన్నెల జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మన స్వేచ్ఛ వెనుక ఎందరో వీరుల త్యాగాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడటానికి కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. కార్యాలయ సిబ్బంది, రైతులు, ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. ముఖ్యంగా రైతులకు ఎదురవుతున్న భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ వేడుకల్లో రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెదపూడి మండల ప్రజలకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయగా, పెదపూడి మండలంలో ఇటీవల కాలంలో చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు మన గౌరవ శాసనంలో చేపట్టారు. అదేవిధంగా చక్కటి రోడ్లు నిర్మించారు. ఆ రోడ్లన్నింటినీ సక్రమంగా వినియోగించుకుని ఎటువంటి వాటిని పాడు చేయకుండా, అదేవిధంగా విద్యాపరంగా కూడా చక్కటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ అటువంటి సదుపాయాలను ఉపయోగించుకుని, మరియు రైతాంగం కూడా వారి భూమి విషయంలో ఉన్న సమస్యల్ని తొలగించడానికి ప్రభుత్వం కూడా అనేక విధాలైన పరిష్కారాలు మాకు నిర్దేశిస్తోంది. ఇందు నిమిత్తం మీకు ఏమైనా సహాయ సహకారాలు అవసరం సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారిని కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, లేదా నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి కానీ అటువంటి ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా పెదపూడి మండలంలో ప్రజలందరూ మంచి ఆయురారోగ్యాలతో అష్టవిషయాలతో ఉండాలని మరొకసారి వారందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు.